నట్టే పసందైన వంటకం మహత్తర వంటకం రంజాన్ మాసం స్పెషల్ హలీం గుమగుమల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయినా చూడబోతూ రుచులెందుకు. హలీం 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 రంజాన్ మాసమంతా భాగ్యనగరంలో సందడి చేసే పసందైన వంటకం. భారతీయ అరబ్బు రుచుల సమ్మేళనం హలీం. ఇఫ్తార్ సమయాలలో గుబాళించే పరిమళం. ఉపవాస దీక్షలో ఉండే భక్తులే కాదు, మాంసాహారులంతా విధిగా రుచి చూసే ఇక్కడి హలీం ఇప్పుడు అరబ్బు దేశాలకు ఎగుమతి అవుతోంది. పోస్టాఫీసులు హలీం సప్లైలో భాగస్వామ్యులవుతున్నాయి. ఒకే ఒక నెల కోట్ల వ్యాపారం. హలీం అంటే అంత గ్రేట్. పాలు, గోధుమలు, మాంసం, మసాలా దినుసులుంటే చాలదు, మనసు పెట్టి చెయ్యడమూ అవసరమైన మహత్తర వంటకం హలీంపై ఈరోజు 30 మినిట్స్. పవిత్ర మాసం రంజాన్ నెలలో భాగ్యనగరం కళకళలాడిపోతుంటుంది. రాత్రిపూట దీపాల కాంతిలో చార్మినార్ పరిసరాలు వెలిగిపోతుంటాయి. ఇక వంటల గుమ్మగుమ్మలంటే చల్లటి రాత్రుల్లో అత్తరు పరిమళాలే. ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తూ సహార్, ఇఫ్తార్ సమయాల్లో మాత్రమే పసందైన వంటకాలను తింటుంటారు. వారేనా, వారితో పాటు అందరూ తింటారు. మత సామరస్యానికి ప్రతీక అయిన పండుగ రోజుల్లో ఇఫ్తార్ విందులు ప్రత్యేక ఆకర్షణలు. రంజాన్ మాసం అంటే నిర్మల తేజంతో వెలిగిపోయే కాలం. రంజాన్ మాసం అంటే సుగంధాలు వెదజల్లే ఆధ్యాత్మిక పరిమళం. పవిత్ర ఖురాన్ అవతరించిన మాసం. ఈ మాసం మత సామరస్యానికి ప్రతీక. ఇది పండుగ ఘనత. ఈ పండుగ మాసం రాజధాని నగరం కళకళలాడుతూ కనిపిస్తుంది. చార్మినార్ చుట్టూ వెలుగుపూల మెరుపులుంటాయి. ముస్లిం స్నేహితుల సౌజన్యమంతా అత్తరు పూల పరిమళంలా హాయిగా హత్తుకున్నట్టు ఉంటుంది. భారతీయ అరబ్బుల శైలి సమ్మేళనంతో రూపుదిద్దుకున్న హైదరాబాద్ సంస్కృతికి రంజాన్ వంటకాలు అద్దం పడుతుంటాయి. ముస్లిం ప్రజలు రంజాన్ నెల మొత్తం భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తూ సహార్, ఇఫ్తార్ సమయంలో మాత్రమే పసందైన వంటకాలు తింటారు. అయితే అందరి ఇళ్లలో ఇఫ్తార్, సహార్ సమయంలో రుచికరమైన వంటలు తయారు చేసుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి వారి కోసం నగరంలోని హోటళ్లు రంజాన్ ప్రత్యేక వంటకాలను సిద్ధం చేసి అమ్ముతుంటాయి. భాగ్యనగరంలో హలీం మాట వినని వారుండరు, రుచి తెలియని మాంసాహారులు కూడా ఉండరు. రంజాన్ కళకళ, హలీం గుమగుమల మధ్యన సాగే ఈ మాసం హైదరాబాదీలకు బోనస్ నెల లాంటిది. సాయంత్రం ఉపవాస దీక్ష విరమణ తర్వాత హరీస్, హలీం వంటకాలను ప్రధానంగా తీసుకుంటారు ముస్లింలు. ఆ సోదరులతో పాటు మిగతా అందరూ క్యూ కడతారు. ఇఫ్తార్ సమయంలో గుబాళించే పరిమళాలతో నోరూరించే హరీస్, హలీం వంటకాలకు ప్రత్యేక స్థానముంది. భారతీయ అరబ్బు రుచుల కలయికతో తయారు చేసే హలీం, హరీస్ వంటకాలు హైదరాబాద్ లో తయారైనంత రుచిగా మరెక్కడా దొరకవని చెబుతుంటారు. ఒక పొద్దు విడిచిపెట్టినాక మాకి వస్తేనే హలీం ఒక ముఖ్యం. మనకు ఈ రంజాన్ పూటలనే ఒకసారి ఇది ఒక పొద్దు విడిచిపెట్టినాక ఇదే ముఖ్యం, మనకి అదృష్టం మంచిది. కానీ కాబట్టి ఇది ఒక పొద్దు ఉన్న ఎన్ని ముస్లిమ్స్ ఉన్నారు దీనికి లైక్ చేస్తారు, కానీ హిందూస్ కూడా చాలా ఇంతకుముందు లైక్ చేస్తున్నారు దీనికి. ఎందుకంటే ఇది అందరికీ చాలా నచ్చింది. ఇది హైదరాబాద్ సిటీలో చాలా జాగాలో ఉన్నది. ఇరాన్లో ఇది హలీం అని ఒక మటన్, ఇది ఏమంటారు వైట్, అది ఇది వేసి మొత్తం కలిపి ఒక హలీం లెక్క చేసినారు. దాని తర్వాత కొన్ని అరబోళ్ళు మన హైదరాబాద్ వచ్చినాక ఒక బార్కస్ నుంచి స్టార్ట్ అయింది ఇది. దాని తర్వాత ఒకటి పెరిగి హైదరాబాద్ మొత్తం వచ్చేసింది. రెస్టారెంట్లోనే బాగుంటుంది. ఇక్కడ ఈ లొకేషన్లో చాలా దగ్గర తిన్నాము. హైదరాబాద్లోనే చాలా బాగుంటుంది కాబట్టి మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడనే తింటున్నాం. మా ఫ్రెండ్ కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు మా ఫ్రెండ్స్ కాబట్టి తీసుకొచ్చి మాకు ప్రత్యేకంగా రంజాన్ సందర్భంగా దీన్ని పెడతాం. మా ఫ్రెండ్ ఎండి లేకతెలి అని మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది. హలీం వంటకం మాంసాహారమైనప్పటికీ తేలికగా జీర్ణం కావడం ప్రత్యేకత. ఉపవాస దీక్షలో ఉండే భక్తులే కాక నగరంలోని మాంసాహారులందరూ విధిగా ఈ నెలలో హలీం రుచి చూస్తారంటే అతిశయోక్తి కాదు. హలీం రుచుల గురించి కథలుగా చెబుతారు. 40 years నుంచి హలీం తింటున్నాము. ఇది హలీం ఒక రంజాన్ సీజన్లో వస్తుందన్నమాట. అందుకోసం కావాలని కూడా మిగతా హిందూసే అంటే ముస్లిమ్సే కాకుండా హిందూస్ కూడా తింటుంటారు. ఇది ఎందుకు తింటారంటే చాలా స్ట్రెంత్.
ముస్లిమ్స్ ఏమో మామూలుగా వాళ్ళకి ఎలాగూ ఫాస్టింగ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎట్లాగో స్ట్రెంత్ కావాలి కాబట్టి తప్పకుండా వాళ్ళు హలీం తీసుకుంటారు. సరే హిందూస్ వచ్చేసి ఫర్ టేస్ట్ పర్పస్, మనకి ఎలాగో ఇప్పుడు ఫాస్టింగ్ ఉండదు కాబట్టి హిందూస్కి టేస్ట్ పర్పస్కి వస్తుందన్నమాట. ఒకసారి హలీం తింటే మళ్ళీ మళ్ళీ తినబుద్ది అనిపిస్తుంది. స్పెషల్గా దీంట్లో ఈ టేస్ట్ మనకు ఎటువంటి వేరే డిషెస్లో రాదు. ఇంకా దీని స్పెషాలిటీ అంటే మనం ఒకసారి తిన్నోళ్ళు కంపల్సరీ మరీ తినాలనిపించే లాంటి డిష్ ఇది. కాబట్టి ప్రతి సంవత్సరం మేము ఈ రంజాన్ మాసంలో మటుకు కంపల్సరీ ఎన్నిసార్లు అవకాశం వస్తే అన్నిసార్లు హలీం తినడానికి నయాగరా హోటల్కి లేకపోతే ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళి తింటుంటాము. దీని టేస్ట్ గురించి మటుకు ఒకసారి తిన్న వాళ్ళు కంపల్సరీ మళ్ళీ తినాలనిపిస్తుంటుంది. రంజాన్ మాసంలో రోజు సంధ్య చీకట్లు అలుముకోవడం ఆలస్యం, చలో బాయ్ హలీం ఖాయంగే అనుకోవడం ఇప్పుడు నగరంలో కామన్ పాయింట్. అబ్బాయిలు అమ్మాయిలు పెద్దలు చిన్నలు అందరూ హలీం అభిమానులైపోతారు. ఆహా ఏమి రుచి, తినరా మయమరచి అనుకుంటారు. इट्स वेरी टेस्टी, ऐसा लगता नहीं आपको कि 4 दिन पहले खा रहे या फिर फ्रेश, बिल्कुल फ्रेश लगता है. रात के 12 बजे आओ, सब 4 बजे से कभी भी हो, फ्रेश एकदम फ्रेश लगता है यहाँ का हलीम. मेरे घर वालों ने कहा था कि हलीम वहाँ तो मिलता नहीं क्योंकि ओल्ड सिटीज़ में है, तो इसलिए मैं बोला कि पिस्ता हाउस का जो बहुत अच्छा नाम है यहाँ पे, तो यहाँ पे अच्छा मिलता है काफ़ी. और पूरे हैदराबाद में तो इससे फेमस तो और कोई जगह ही नहीं. पिस्ता हाउस बोल दो आप बच्चा जान लेता है. ఇప్పుడు 30 minutes లో చిన్న బ్రేక్.